జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. నా పేరు ఆచార్య మహేష్. నేను బీటెక్ మెకానికల్ చేశాను, వేదిక్ ఆస్ట్రాలజర్ కూడా. చూడండి, జ్యోతిష శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితులు బాలేనప్పుడు, అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు, అష్టకవర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు, దశ ప్లస్ భుక్తి, సూర్యమహాదశ చంద్రభుక్తి, చంద్రమహాదశ సూర్యభుక్తి, శుక్రమహాదశ సూర్యభుక్తి, ఇలా ఒక్కొక్క భుక్తి, రాహు మహాదశ శనిభుక్తి, రాహు మహాదశ బుధభుక్తి, రాహు మహాదశ గురుభుక్తి, ఇలా ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువయి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి, తొందరగా ఫలితాలు రావాలి, తొందరగా అయిపోవాలండి, ఆ పనులన్నీ అయిపోవాలి, నేను మంచి జాబ్ రావాలి, నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బంది పడుతున్నాను, జాబ్ లేదు, సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు, ఇలా పడుతున్నాను, తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి. చూడండి, పంచమ స్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు, మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది. పంచమ స్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ, ఆప్యాయత, బాండింగ్, రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం. సో కర్మానుసారే బుద్ధి. సో మనం ఏం చేస్తాము, తొందరగా ఆయన ఏదైనా ఇస్తాడేమో, ఆయన ఏమైనా జంప్స్టోన్ ఇస్తాడేమో, ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది, లేదా ఏదైనా రుద్రాక్ష వేసుకోగానే అంతా అయిపోతుంది. ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలామంది పరితపించి డబ్బులు నష్టపోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి. సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము. బట్ కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి, సరైన జ్యోతిష్కుడు కూడా దొరకడు. సో వాళ్ళు ఏదో డబ్బులు వేసేస్తారు, పూజలు చేపిస్తారు, మీకు మంచిది జరిగిపోతుంది అంటారు, మీరు వేసేస్తారు, అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు. దాన్ని కర్మానుసారే బుద్ధి అంటాం. సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందులోన 24 గంటల్లో పరిహారాలు, 24 గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు పోస్టులు చూస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ఉండదండి. అలా 24 గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా. దాన్ని ఎలా నమ్ముతారు మీరు? సో ఒక్కొక్క దశాభుక్తి కొన్నిసార్లు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. శని మహాదశ, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ డబ్బులు నష్టపోకండి. సో కొన్ని చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు 1008 సార్లు చదువుకుంటే చాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసుకుంటే చాలు. దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు. అర్థం చేసుకోండి. ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే చూడండి, ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం, శని మీనరాశిలో సంచారం, గురు మిథున రాశిలో సంచారం. అయితే ఆయన అక్టోబర్ 18వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు. అక్కడ ఉండి ఒక 2 months తర్వాత మళ్ళీ వెనక్కి వక్రించి మిథున రాశికి వెళ్తున్నాడు. కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. బుధుడు ఈ మాసంలో 2 రాశుల్ని మారుతున్నారు. అక్టోబర్ 3వ తేదీ తర్వాత తులారాశి, అక్టోబర్ 24వ తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీ వరకు సింహంలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ 27వ తేదీ వరకు తులారాశిలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి 2025 అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళ ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతూ ఉంది. అష్టమ శని అనగానే అందరూ భయపడకండి. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు మీ జన్మ జాతకంలో
అష్టకొరక బిందువులు అంటే ప్లానెటరీ పొజిషన్, అక్కడ స్ట్రెంగ్త్ రిప్రజెంట్ చేస్తుంది. 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కొంచెం ఆరోగ్యరీత్యా, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులుంటాయి. ఎక్కువగా ఇబ్బందులు. అదే 4, 5, 6 పాయింట్స్ గనక ఇచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అష్టకొరక బిందువులు చూసుకోండి. అయితే అష్టమ శని జరుగుతా ఉంది. మీకు సప్తమ స్థానంలో రాహు, లేనిపోని భయం అనేది ఏర్పడి ఉంటుంది. అంటే ఈ గురుబలం లేకున్నప్పుడు, దశమ స్థానంలో గురు సంచారం జరిగేటప్పుడు, అష్టమ స్థానానికి వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో దాదాపు జూన్ వరకు కూడా కొంచెం లేనిపోని భయము, నెగెటివ్‌గా ఆలోచించడం, ఉద్యోగంలో ఇబ్బందులు, శారీరక శ్రమ పెరగడము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వచ్చారు. అయితే గురు బలం వచ్చింది. గురు లాభస్థానానికి వచ్చేసారు. సో, అప్పటినుంచి దాదాపు జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా గురు లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు పంచమాన్ని చూస్తారు. శని కూడా చూస్తున్నాడు పంచమాన్ని. అలాగే గురువు గారు కూడా చూస్తున్నారు. అయితే అక్టోబర్ 18వ తేదీ తర్వాత గురువు వ్యయస్థానానికి వచ్చేస్తాడు. అప్పుడు పంచమాన్ని ఎవరు చూస్తారు? ఒక్కరే చూస్తారు. శని మాత్రమే చూస్తారు. పంచమ స్థానం అంటే ఏంటి? మన బుద్ధి కౌశల్యము, ఎలా ఆలోచిస్తున్నాము, భయపడుతున్నామా, ఏదైనా ఇబ్బందులొస్తున్నాయా సంతానం విషయంలో, ఇలా పంచమ స్థానం మీద శని ఒక దృష్టి పడినప్పుడు గురువుగారు 12వ స్థానంలోకి వచ్చేస్తాడు కాబట్టి లేనిపోని తగాదాల్లాంటివి, అవమానాలు, నెగెటివ్‌గా ఆలోచించడము, భయం పెరిగిపోవడము, తర్వాత ఆరోగ్యరీత్యా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడము, ఎక్కువ హాస్పిటల్స్‌కి వెళ్ళి రావడం లాంటిది, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు రావడం లాంటిది, ప్రేమికుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు పెరిగిపోవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా సింహరాశి వాళ్ళు చూడవలసిన ఆస్కారాలుంటాయండి. కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దశాభుక్తి చూసుకోండి. అలానే శని అష్టకొరక బిందువులు చూసుకోండి. 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే బెటర్. అదే 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే డిస్టర్బెన్సెస్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి శారీరక శ్రమ పెరగడము, విద్యార్థుల చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము, నిద్రలేని రాత్రులు ఇలాంటివన్నీ చూస్తారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పఠన చేసుకోండి. ప్రతిరోజు శివాలయంలో నల్లనువుల ఒత్తులు వెలిగించండి సాయంత్రం పూట ప్రదోషకాలంలో శని త్రయోదశి రోజు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి. అలానే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.